మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి రోజుకో కొత్త ప్లాన్లు వేస్తున్నారు. మన దేశంలో కంట 220 కిలోల డ్రగ్స్ దొరికినాయంట. దాని విలువ ఎంత అనుకుంటున్నారు? 180 కోట్లు. దాంతో దరిద్రులు ఏం చేస్తారు? ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు ఆ టాబ్లెట్లనంట మన హిందూ అమ్మాయిలకి ఇచ్చి ట్రాప్ చేస్తారంట. సోర్సెస్ ప్రకారము ఆ టాబ్లెట్లని లవ్ జిహాద్ కి వాడుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. ఇక నేను ఈ మాట అన్నా కదా, ఇక ఒక జమ అయిపోతారు ఒక గ్యాంగ్ అంతా. ఇన్నర్ కదా మూర్ఖులు లాస్ట్ వరకు. ఇక వాళ్ళు తయారైపోతారు ఆ తుగ్లక్ నా కొడుకులు. ఏమంటారు? ఇక నీకు పని లేదు, నువ్వు విషం జివ్వటమే నీ పని, మతోన్మాదమే నీ పని అని అంటారు. నువ్వు అనవు. ఎందుకనవు? ఎందుకంటే వాళ్ళు నీ పాలోలు కదా, నువ్వు వాళ్ళని ఎన్నికేసుకొస్తావు కాబట్టి నువ్వు అనవు. నాలాంటి వాళ్ళు చెప్తే విషం జిమ్ముతున్నాం అని అంటారు. దయచేసి ప్రజలారా ఇప్పటికన్నా అప్రమత్తంగా అండి. ఇట్లాంటి మూర్ఖులు, ఇట్లాంటి దేశద్రోహులు మన అమ్మాయిలని ట్రాప్ చేయడానికి, మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి తిరుగుతున్నారు. వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. గ్యాంగ్ అంతా ఇన్నర్ కదా మూర్ఖులు లాస్ట్ వరకు. ఇక వాళ్ళు తయారైపోతారు ఆ తుగ్లక్ నా కొడుకులు. ఏమంటారు? ఇక నీకు పని లేదు, నువ్వు విషం జివ్వటమే నీ పని, మతోన్మాదమే నీ పని అని అంటారు. నువ్వు అనవు. ఎందుకనవు? ఎందుకంటే వాళ్ళు నీ పాలోలు కదా, నువ్వు వాళ్ళని ఎన్నికేసుకొస్తావు కాబట్టి నువ్వు అనవు. నాలాంటి వాళ్ళు చెప్తే విషం జిమ్ముతున్నాం అని అంటారు. దయచేసి ప్రజలారా ఇప్పటికన్నా అప్రమత్తంగా అండి. ఇట్లాంటి మూర్ఖులు, ఇట్లాంటి దేశద్రోహులు మన అమ్మాయిలని ట్రాప్ చేయడానికి, మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి తిరుగుతున్నారు. వాళ్ళతోటి జాగ్రత్తగా